ఆంధ్రాలోని ఇంతకుముందు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగింది. అందులో కొంతమంది చనిపోయారు కూడా. మరప్పుడు అది ఎందుకు ఇష్యూ అవ్వలేదు? అది ఎందుకు అరెస్ట్ చేయలేదు? అబ్బబ్బబ్బా! నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ నిజంగా. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కైతే చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మొన్న సంధ్య థియేటర్‌లోని అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికొచ్చినప్పుడు చాలా భారీగా తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలోని ఒక ఫ్యామిలీకి సంబంధించిన మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఇదైతే డిసెంబర్ 4వ తారీఖున జరిగింది. సో, ఇదైతే మాత్రం ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అల్లు అర్జున్‌ని హైకోర్ట్‌లోని రిమాండ్‌కైతే తరలించడం జరిగింది. ఒక 14 రోజులు రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే ఓకే. అల్లు అర్జున్ వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ కనీసం ఉంటది కాబట్టి కనీసం పోలీసులు బందోబస్తు అయితే చేస్తారు. ఎంత బందోబస్తు చేసినా ఆ క్రౌడ్ అంటే ఒక హీరో ఒక థియేటర్‌కొచ్చాడంటే ఎవరికైనా ఆనందం ఉంటది. నాలాంటోడికైతే ఒక 'ప్రభాస్' థియేటర్‌కొచ్చాడంటే నిజంగా ఎగిరి గెంతులేసేస్తాను. అలా ఉంటది. అంటే ఆ మేనియా అలా ఉంటది. అప్పుడే మనం 'పుష్ప 2' సినిమా చూసి సంధ్యా థియేటర్ నుంచి బయటకొచ్చే వాళ్ళందరికీ ఒక హిట్ టాక్ ఒక మంచి సినిమా చూసినంత ఫీలింగ్ కలిగినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఇన్ అడిషన్ టు దిస్ అక్కడ అల్లు అర్జున్ వచ్చాడంటే డబుల్ హ్యాపీనెస్ కాబట్టి ఆ డబుల్ హ్యాపీనెస్‌లో ఆడియన్స్ అందరూ ఏది ఏంటంటే కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆ కంట్రోల్ చేసుకోకపోవడంతో ఫుల్ అల్లు అర్జున్ చూడాలన్న ఒకే ఒక కుతూహలంతోటి ఫుల్ తొక్కిసలాట అయితే జరిగిపోయింది. ఇందులో అల్లు అర్జున్ తప్పుందా? లేకపోతే అల్లు అర్జున్ తప్పు లేదా అని నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఇందులో అల్లు అర్జున్ తప్పుందా అంటే తప్పైతే లేదు. లేదు అని ఎందుకు అంటున్నానంటే, యాస్ ఎ ఫాన్స్‌గా ఏంటంటే, ఒక సినిమాని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. ఎన్ని సినిమాలు మనం చూడట్లేదు. చాలా సినిమాల్లో కూడా హీరోస్ థియేటర్‌కెళ్ళి వస్తూ ఉంటారు. సో, అల్లు అర్జున్ కూడా అలాగే వచ్చారు. ఫ్రెండ్స్ నిజంగా ఒక ప్రాణం పోతదని తెలిస్తే అల్లు అర్జున్ కూడా రాడు. ఎవరు కావాలని అలా చేయరు. ఓకే. ఫ్యాన్స్‌తో సరదాగా సందడి చేద్దాం, సరదాగా ఉందాం అనే ఒకే ఒక థాట్ తోటి అల్లు అర్జున్ వచ్చాడు. కానీ ఇలా జరుగుతదని అల్లు అర్జున్ కూడా ఊహించుండడు. ఎందుకంటే ఆహ్, ఇంత తొక్కిసలాట అవుతదని కూడా ఊహించుండడు. సో, ఇలా నిజంగా అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ రాడు. సో, బేసిక్‌గా ఇందులో ఈ అల్లు అర్జున్ తప్పుందా అంటే మరి నాకైతే తెలీదు. మరి పోలీసులైతే ప్రెజెంట్ అయితే అరెస్ట్ అయితే చేశారు. ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని కొంచెం విచారించడం జరుగుతది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంధ్య థియేటర్‌కి ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తారని చెప్పి ఖచ్చితంగా ఆళ్ళకొక ఇదుంటది. ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు థియేటర్ వాళ్ళు మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే హీరో ఈజ్ రెస్పాన్సిబిలిటీ హీరోకి కాదు. ఇక్కడ కావాల్సిందేంటంటే థియేటర్ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో, థియేటర్ తప్పు చెప్పాలంటే అల్లు అర్జున్‌ది కూడా తప్పు కాదు. అలా అయితే ఈ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఓకే. దాన్ని అటుంచండి. ఆంధ్రాలోని ఇంతకుముందు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగింది. అందులో కొంతమంది చనిపోయారు కూడా. మరప్పుడు అది ఎందుకు ఇష్యూ అవ్వలేదు? అది ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవరు కావాలని చేయరు. ఓకే. సో, ఇది కూడా ఇదే. సో, నాకేమవుతుందో తెలీదు. అల్లు అర్జున్ తొందరగా ఏంటంటే కొంచెం అందులో నుంచి కొంచెం తొందరగా ఈ కేస్ నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు శిక్ష అలాంటివి ఏం పడవు. ఎందుకంటే ఆయన కావాలని చేసింది కాదు కాబట్టి. సో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. సో, విషయం ఏంటంటే ఇది. బట్ ఏంటంటే ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి 25,00,000 పారితోషికం కూడా ప్రకటించడం కూడా జరిగింది. 25,00,000 ఇది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎటు చూసినా ఏంటంటే ఆహ్, కొంచెం ఆనందంతో పాటు ఇప్పుడు దుఃఖం కూడా అనుభవించాల్సొస్తుంది అల్లు అర్జున్‌కి. నేనైతే చాలా బాధపడుతున్నాను. సో, తొందరగా అంటే తన కష్టం ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్యాన్స్‌తో ఎంజాయ్ చేద్దామని ఒకే ఒక థాట్‌ని ఆయనకి ఇవాళ చిక్కుల్లో పడినట్టు చేసింది. సో, ఆయన తొందరగా బయటికి రావాలి అందులో నుంచి అని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. బై. అబ్బబ్బబ్బా! నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ నిజంగా. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కైతే చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మొన్న సంధ్య థియేటర్‌లోని అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికొచ్చినప్పుడు చాలా భారీగా తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలోని ఒక ఫ్యామిలీకి సంబంధించిన మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఇదైతే డిసెంబర్ 4వ తారీఖున జరిగింది. సో, ఇదైతే మాత్రం ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అల్లు అర్జున్‌ని హైకోర్ట్‌లోని రిమాండ్‌కైతే
తరలించడం జరిగింది. ఒక 14 రోజులు రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే ఓకే. అల్లు అర్జున్ వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ కనీసం ఉంటది కాబట్టి కనీసం పోలీసులు బందోబస్తు అయితే చేస్తారు. ఎంత బందోబస్తు చేసినా ఆ క్రౌడ్ అంటే ఒక హీరో ఒక థియేటర్‌కొచ్చాడంటే ఎవరికైనా ఆనందం ఉంటది. నాలాంటోడికైతే ఒక 'ప్రభాస్' థియేటర్‌కొచ్చాడంటే నిజంగా ఎగిరి గెంతులేసేస్తాను. అలా ఉంటది. అంటే ఆ మేనియా అలా ఉంటది. అప్పుడే మనం 'పుష్ప 2' సినిమా చూసి 'సంధ్య' థియేటర్ నుంచి బయటకొచ్చే వాళ్ళందరికీ ఒక హిట్ టాక్ ఒక మంచి సినిమా చూసినంత ఫీలింగ్ కలిగినప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఇన్ అడిషన్ టు దిస్ అక్కడ అల్లు అర్జున్ వచ్చాడంటే డబుల్ హ్యాపీనెస్ కాబట్టి ఆ డబుల్ హ్యాపీనెస్‌లో ఆడియన్స్ అందరూ ఏది ఏంటంటే కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆ కంట్రోల్ చేసుకోకపోవడంతో ఫుల్ అల్లు అర్జున్ చూడాలన్న ఒకే ఒక కుతూహలంతోటి ఫుల్ తొక్కిసలాటైతే జరిగిపోయింది. ఇందులో అల్లు అర్జున్ తప్పుందా? లేకపోతే అల్లు అర్జున్ తప్పు లేదా అని నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఇందులో అల్లు అర్జున్ తప్పుందా అంటే తప్పైతే లేదు. లేదు అని ఎందుకంటున్నానంటే యాస్ ఎ ఫ్యాన్స్‌గా ఏంటంటే ఒక సినిమాని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. ఎన్ని సినిమాలు మనం చూడట్లేదు. చాలా సినిమాల్లో కూడా హీరోస్ థియేటర్‌కెళ్ళి వస్తూ ఉంటారు. సో, అల్లు అర్జున్ కూడా అలాగే వచ్చారు. ఫ్రెండ్స్ నిజంగా ఒక ప్రాణం పోతదని తెలిస్తే అల్లు అర్జున్ కూడా రాడు. ఎవరు కావాలని అలా చేయరు. ఓకే. ఫ్యాన్స్‌తో సరదాగా సందడి చేద్దాం, సరదాగా ఉందాం అనే ఒకే ఒక థాట్ తోటి అల్లు అర్జున్ వచ్చాడు. కానీ ఇలా జరుగుతదని అల్లు అర్జున్ కూడా ఊహించుండడు. ఎందుకంటే ఇంత తొక్కిసలాట అవుతదని కూడా ఊహించుండడు. సో, ఇలా నిజంగా అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ రాడు. సో, బేసిక్‌గా ఇందులో ఈ అల్లు అర్జున్ తప్పుందా అంటే మరి నాకైతే తెలీదు. మరి పోలీసులైతే ప్రెజెంట్ అయితే అరెస్ట్ అయితే చేశారు. ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని కొంచెం విచారించడం జరుగుతది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 'సంధ్య' థియేటర్‌కి ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తారని చెప్పి ఖచ్చితంగా ఆళ్ళకొక ఇదుంటది. ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు థియేటర్ వాళ్ళు మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే హీరో ఈజ్ రెస్పాన్సిబిలిటీ హీరోకి కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే థియేటర్ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో, థియేటర్ తప్పు చెప్పాలంటే అల్లు అర్జున్‌ది కూడా తప్పు కాదు. అలా అయితే ఆహ్, ఒక మనం ఈ అల్లు అర్జున్ ఇలా ఈ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఓకే. దాన్ని అటుంచండి. ఆంధ్రాలోని ఇంతకుముందు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగింది. అందులో కొంతమంది చనిపోయారు కూడా. మరప్పుడు అది ఎందుకు ఇష్యూ అవ్వలేదు? అది ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవరు కావాలని చేయరు. ఓకే. సో, ఇది కూడా ఇదే. సో, నాకేమవుతుందో తెలీదు. అల్లు అర్జున్ తొందరగా ఏంటంటే కొంచెం అందులో నుంచి కొంచెం తొందరగా ఈ కేసు నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు శిక్ష అలాంటివి ఏం పడవు. ఎందుకంటే ఆయన కావాలని చేసింది కాదు కాబట్టి. సో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. సో, విషయం ఏంటంటే ఇది. బట్ ఏంటంటే ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి 25,00,000 పారితోషికం కూడా ప్రకటించడం కూడా జరిగింది. 25,00,000 ఇది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎటు చూసినా ఏంటంటే కొంచెం ఆనందంతో పాటు ఇప్పుడు దుఃఖం కూడా అనుభవించాల్సొస్తుంది అల్లు అర్జున్‌కి. నేనైతే చాలా బాధపడుతున్నాను. సో, తొందరగా అంటే తన కష్టం ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్యాన్స్‌తో ఎంజాయ్ చేద్దామనే ఒకే ఒక థాట్‌ని ఆయనకి ఇవాళ చిక్కుల్లో పడినట్టు చేసింది. సో, ఆయన తొందరగా బయటికి రావాలి అందులో నుంచి అని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. బాయ్.